తో భగవత్ చింతనతో ప్రశాంతంగా ముగిసిపోవాలి. జననం మనకు తెలిసి రాదు, మరణం మనకు తెలుస్తూ ఉంటుంది, దగ్గర పడుతున్నాము అనేది. ఆ మరణం అనేది పవిత్రంగా సాగిపోవాలి. ఒక వ్యక్తి యొక్క జీవనాన్ని వాళ్ళు మరణించే మరణాన్ని బట్టి అంచనా వేస్తారు, వీళ్ళు ఎలా జీవించినారా అనేది. బాగా ఆలోచన చేయండి. ఒక వ్యక్తి చక్కగా స్నానం ఆచరించి పూజ చేసుకొని చక్కగా భుజించి అలా మంచం మీద కూర్చొని ప్రశాంతంగా కాసేపు మాట్లాడి అందరితో నడుము వాల్చి పడుకొని నిద్రపోయాడు. అలాగే శాశ్వతంగా నిద్రలోకి పోయాడు, ఇంకా లేవలేదు. అటువంటి మరణాన్ని ఏమంటారు? మంచి మరణము అంటారు. అలా మరణించడం అనేది మంచి మరణము. ఎందుకు? కాళ్ళు చేతులు బాగున్నాయి, అనారోగ్యాలు ఏమీ లేవు, చక్కగా స్నానం ఆచరించి దేవుని పూజ చేసుకొని చక్కగా భోజనం చేసేసి అందరితో నాలుగు మంచి మాటలు మాట్లాడి ప్రశాంతంగా పడుకొని హాయిగా. ఈ మధ్య కాలంలోనే ధర్మవరంలో మా కొలీగ్ వాళ్ళ తండ్రి, కారణం ఏంటి అంటే ఆయన చాలా నిర్మలంగా నిత్యంగా ప్రశాంతంగా ఉండేవాడు, భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి కొంత బీపీ అప్పుడప్పుడు మధ్యలో టచ్ అవుతూ వచ్చింది. ఎట్లా మరణిస్తాడో ఏమో, హార్ట్ అటాక్ వస్తుందో ఏమో అని భయపడ్డారట. బీపీ ఉంది కదా. కానీ భగవద్గీత చదువుతూ ఉండడం వల్ల వారి గద్దె లేదు, వారి శుద్ధి లేదు. ఏదో చక్కగా తన కొద్ది తాను భగవద్గీత పారాయణం చేస్తుంటాడు, వాళ్ళకి తెలిస్తే నాలుగు మంచి మాటలు చెప్తాడు, తింటాడు, పడుకొని నిద్రపోతాడు. అది మంచి మరణం అంటారు. ఈయన ఉన్నాడు ఎవరు? అబ్దుల్ కలాం మరణించినారు. వాళ్ళు ఎలా మరణించినారో తెలుసు కదా మీకు. చక్కగా ఒక యూనివర్సిటీలోకి వెళ్ళాడు, ఉపన్యాసం చెప్తున్నాడు స్టేజ్ పైన. అలా ఉపన్యాసం చెబుతూనే నాకు ఇక్కడ ఎందుకో నొప్పిగా ఉంది అని చెప్పేసి అలా వెనక్కి వాలిపోయాడు. అందులో తాను ఒక కర్మయోగి, నిరంతరము శ్రమిస్తూనే వచ్చాడు. ఆయన భగవద్గీత చదువుతూ వచ్చాడు, అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ వచ్చాడు. అబ్దుల్ కలాం హిందూ ధర్మాన్ని ఎక్కువ ప్రేమించేటువంటి వాడు. అటువంటి ఆయన నిరంతరము పరోపకారం కోసం ప్రబోధిస్తూ ఎన్నో యూనివర్సిటీలు తిరుగుతూ విద్యార్థులకు ఆదర్శవంతమైనటువంటి బోధలు చేస్తూ ఎలా జీవితాన్ని నడుపుకోవాలో తెలియచేస్తూ చివరి క్షణం వరకు కూడాను అదే కార్యంలోనే పరోపకారంలోనే ఉంటూనే తన తుది శ్వాస వదిలినాడు. అది ఆదర్శ మరణం అంటారు, మంచి మరణం అంటారు. అలా కాకుండా అనారోగ్యాల పాలై దేహమే బరువై దేహమే రోగాల కుంపటై బాధపడుతూ బాధ పెడుతూ చుట్టూ ఉండే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ వాసన కొడుతూ దగ్గరికి రానికి భయపడే విధంగా చేసుకొని 1-2 మంచాన్ని చేసుకుంటూ దాంట్లోనే పొరలాడుతూ పడుకొని ఈ పంతా కూడా చవికిపోయి తోలు ఊడిపోయేంత స్థితి ఏర్పడిపోతూ మరణిస్తే, ఇబ్బంది కలిగిస్తూ తాను ఇబ్బంది పడుతూ మరణిస్తే ఆ మరణాన్ని ఏమంటారు? అటువంటి మరణం కోరుకోవచ్చునా ఎవరైనా? అటువంటి మరణము ఎవరికి రాకూడదు. అంటే పుణ్యం చేసుకుని ఉండాలి, అటువంటి మరణం రాకూడదు. అంటే దేవుడిచ్చిన ఈ దేహముతో దైవిక కార్యక్రమాలు పరోపకార సేవలు చేసినప్పుడు దేహం అటువంటి రోగాలు తప్పటి కాదు. దేవుడిచ్చినటువంటి ఈ చేతులతో దాన ధర్మాలు చేయకపోతే ఈ చేతులు పడిపోయే దుస్థితి రాదు. దాన ధర్మాలు చేస్తున్నారు అనుకోండి, చేతులు పడిపోయే స్థితి ఉండదు. ఈ కాళ్ళతో ఊరేగింపుల్లో, భగవంతుని ఊరేగింపుల్లో, ఉత్సవాలలో, దేవుని ప్రదక్షిణాలలో, దేవాలయాలకు పోయే కార్యక్రమంలో ఈ పాదాలను ఉపయోగించినారా, కాళ్ళు పడిపోయే దుస్థితి రాదు. భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి నేత్రాలను, శ్రోత్రాలను, ఈ నాసికాన్ని, ఈ నోటిని
ఈ చేతులను కాళ్ళను భగవంతుని సేవకు ఉపయోగించక సాంసారిక పరమైనటువంటి కార్యక్రమాలకే నిరంతరము ఉపయోగించి ఈ దేహం అపవిత్రమైపోతుంది, మలినమైపోతుంది, ప్రాపంచికమైపోతుంది. సహజంగానే మన దేహం ప్రాపంచిక దేహం, ఇది ఆధ్యాత్మిక దేహంగా పరిణమింప చేసుకోవాల. అందుకే ఇరబేకు హరిదాసర సంఘ ఇరబేకు, పరమ జ్ఞాని గల సంఘ సంపాదిసబేకు. సద్గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఈ యొక్క పాంచభౌతిక దేహాన్ని ఆధ్యాత్మిక దేహంగా ఎలా మరల్చుకోవాలో, ఈ పాంచభౌతిక నేత్రాలను ఆధ్యాత్మిక నేత్రాలు ఎలా మార్చుకోవాలో, ఈ శ్రోత్రములను కావచ్చు, ఈ యొక్క చక్షువులు, ఈ యొక్క కరములు, ఈ యొక్క చరణములు అన్నీ కూడాను ఆధ్యాత్మికంగా ఎలా మార్చుకోవాలో గురువులు చెప్తారు. నేత్రాలతో నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి దృశ్యాలను, పవిత్రమైనటువంటి దృశ్యాలను చూడడం. ఈ నాలుకతో 2 పనులు చేస్తుంది, రుచులు చూస్తుంది, మాటలు మాట్లాడుతుంది. రుచులన్నీ కూడాను భగవంతుని పాదాల చెంత సమర్పించినటువంటి ప్రసాదాలని గ్రహించే విధంగా నాలుకకు అలవాటు చేయాల. మనం ఏమి తింటున్నా, ఏమి తాగుతున్నా భగవంతుని పాదాల చెంత సమర్పించి ప్రసాదంగా దాన్ని నివేదన చేసి ప్రసాదంగా మనం స్వీకరించాల. ఆ విధంగా నాలుక పవిత్రం అవుతుంది. అటువంటి ప్రసాదాలు తినడం వల్ల దేహము పవిత్రం అవుతుంది. ఏమి తింటున్నా, ఏమి త్రాగుతున్నా భగవంతుని పాదాలకు అర్పించాలి. అలాగే వాక్కులన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి వాక్కులుగా మరల్చుకోవాల. ప్రాపంచికంగా ఉన్న తర్వాత ప్రాపంచిక విషయాలు మాట్లాడతాం, కానీ వెంటనే ఆధ్యాత్మిక విషయాలే చర్చించాల, ఆధ్యాత్మిక మాటలే మాట్లాడుకోవాల, ఆధ్యాత్మిక కథలే చెప్పుకుంటూ ఉండాల. అప్పుడే నాలుకకు సార్థకత. ఈ విధంగా అణువణువు తన కణము ఈ దేహాన్ని భక్తిమయం చేసుకోవాలి. నిరంతరం భగవన్నామంతో మనం భగవన్నామం జపం చేస్తూ ఉన్నామంటే, భగవత్ సంకీర్తనలు పాడుతున్నామంటే, భగవత్ కథా శ్రవణము చేస్తున్నామంటే, భగవద్గీతాది సద్గ్రంథాలు చదువుతూ ఉన్నామంటే మన దేహంలో ఉండే ప్రతి కణము కూడా పావనమైపోతుంది, పవిత్రమైపోతుంది. తద్వారా దేహం అనేది పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది. ఆ పుణ్యక్షేత్రంలోనే కదా భగవంతుడు స్థిరమై కొలువై ఉండేది. భగవంతుడు కొలువుండే ఈ దేహము, ఈ క్షేత్రములో మరణం అనేది సులభ సాధ్యమవుతుంది. అలాగే మనము ప్రతిరోజు కోరుకోవాల్సిన 2 శ్లోకాలు ఉన్నాయి, 2 కోరికలు ఉన్నాయి, ప్రతిరోజు కోరుకోవాలి. ఒకటి అనాయాసేన మరణం. అందరికీ నోటికి వస్తుందా? మీకు నోటికి నేర్చుకోండి, ప్రతిరోజు చెప్పుకోవాలి. ఇది అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాలోక్యం, దేహిమే పార్వతీరమే. పార్వతీరమే, ఓ పరమేశ్వర, పార్వతీ రమ రమింపజేసేవాడా, పార్వతిని సంతోష పెట్టేవాడా, ఓ మహాదేవ నాకు ఇది ప్రసాదించు. ఏమిటి? అనాయాసేన మరణం. మరణించేటప్పుడు ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఈతి బాధలు లేకుండా, ఎటువంటి చింతలు లేకుండా, నిశ్చింతగా, ప్రశాంతంగా, తృప్తిగా, ఇంకా చాలు నాకు, సంతోషంగా ఉంది, నీ దగ్గరికి వస్తున్నాను స్వామి అని భగవన్నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ, భగవత్ చింతన చేసుకుంటూ, భగవద్ ధ్యానం చేసుకుంటూ, భగవన్నామాన్ని స్మరించుకుంటూ మరణమును స్వీకరించాల. అలాంటి జీవితం ఇవ్వు, అలాంటి మరణం నాకు ఇవ్వు అని. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం. జీవించి ఉన్నంత వరకు, మనం బ్రతికి ఉన్నంత వరకు ఒకరిని దేహి అని చేయి చాచి యాచించేటువంటి దుస్థితి లేకుండా, తల దించుకుని పోయే దుస్థితి లేకుండా, సగౌరవంగా, ప్రశాంతంగా, అందరికీ ఆదర్శంగా, ప్రీతిపాత్రంగా జీవనం సాగించాల. అటువంటి జీవనాన్ని బతికున్నంత వరకు నాకు అనుగ్రహించు. వినా దైన్యేన జీవనం. జీవితం వద్దు, అందరికీ ఆదర్శంగా జీవించేటువంటి జీవితం కావాలి, గౌరవప్రదమైన జీవితం.
దేహాంతే తవ సాలోక్యం. నేను మరణించిన తర్వాత ఏం కావాలి? స్వర్గం కావాలనా, నరకం కావాలనా? స్వర్గం కావాలనా, నరకం కావాలనా? స్వర్గమే కావాలి. మీరేం చెప్తారమ్మా? నైష్కర్మ సిద్ధి కావాలి. మోక్షం కావాలి. నైష్కర్మ సిద్ధి. భగవంతుని పాదాలు మోక్షం. 90 మంది ఉన్నారు. 95. నైష్కర్మ సిద్ధి. ఓకే. మోక్షం కావాలి సార్. నైష్కర్మ సిద్ధి అంటే స్థిరమైన మరణానంతరం సంభవించేసి 3 ఉంటాయి. పరమాత్మను చెంతకు ఒకటి ఎంతో నరకము, 3 మోక్షము. స్వర్గం కావాలనా, నరకం కావాలనా, మోక్షం కావాలనా? మోక్షం ఆ తల్లి చెప్పింది మోక్షం కావాలి. మరల జన్మ ఎత్తకుండా మార్గము కనిపెట్టు, వీరగురుడు దాచకుండా వివరించను ఈ గుట్టు. మరల జన్మ ఎత్తకుండా మళ్ళీ ఇటువంటి సంసార బంధంలో చిక్కుకుపోకుండా ఉండేటువంటి స్థితి కావాలని కోరుకోవాలి. స్వర్గ సుఖాలు కావాలని యజ్ఞయాగాలు చేస్తున్నారు. ఎవరు? తెలిసినటువంటి పండితులు, యోగులు, బ్రాహ్మణులు. వాళ్ళకి ఇంకా మోక్షం గురించి తెలియదు చాలా మందికి. మోక్షం అనేది ఒకటి ఉంది అని, మోక్షమన్నా స్వర్గమన్నా ఒకటి అనుకుంటున్నారు ఇప్పటికి కూడా. మోక్షం వేరు, స్వర్గం వేరు. స్వర్గం అనేది సుఖాలను ఇస్తుంది. ఎంతవరకు ఇస్తుంది? పుణ్యమునంత వరకే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిందా మర్త్యలోకములోకి మళ్ళీ తిరిగి రావాల భూమి మీదికి. మళ్ళీ జన్మ ఎత్తగా తప్పదు. పాపం ఉందా నరకానికి వెళ్ళవలసి ఉంటుంది, నరకం అనుభవించవలసి ఉంటుంది. ఎవరు ప్యూర్ గా పుణ్యం కానీ, ఎవరు ప్యూర్ గా పాపం కానీ చెయ్యరు. మానవ జన్మ ఎత్తిన తర్వాత 2 కలగలిసి ఉంటాయి. అయితే పుణ్యం ఎక్కువగా ఉంటే, పాపం తక్కువగా ఉంటే ముందు నరకానికి పోతారు. ఏది తక్కువ ఉందో అది ముందు అనుభవిస్తారు. పాపం తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఫస్ట్ నరకానికి వెళ్తారని మన ధర్మశాస్త్రంలో చెప్పేది. అది అనుభవించిన తర్వాత పుణ్యానికి వస్తారు, అంటే స్వర్గానికి వస్తారు. అదే పుణ్యము తక్కువగా ఉంది, పాపం ఎక్కువగా ఉందనుకోండి, మొదట వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, సుఖాలు అనుభవిస్తారు. తర్వాత పాపం ఎక్కువ ఉంది కాబట్టి నరకానికి వస్తారు. ఇది మన ధర్మశాస్త్రాలు చెప్పేది. అయితే మొదటి సుఖాలు అనుభవించి తర్వాత నరకాలు వస్తే కష్టం అనిపిస్తుంది, ఇంకా కష్టం అనిపిస్తుంది, ఇంకా నరకం అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ 2 కోరుకుందామంటారా? ఈ పాపము వద్దు, ఈ పుణ్యము వద్దు. ఇంకేం కావాలి? 2 సంఖ్యలే. కావాలి. నీకు పాపమున్నా జన్మ ఎత్తాల్సిందే, పుణ్యమున్నా జన్మ ఎత్తాల్సిందే. ఈ పాప పుణ్యాలు 2 లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? జన్మమే వద్దు సార్. సరే పునర్జన్మమే వద్దు. నువ్వు వద్దంటే వదులుకుంటారు అక్క ఏమన్నా? మనం వద్దనుకుంటే జీవితం ఆగిపోతుందా? రావాల్సిన పాప పుణ్యాలు, అనుభవించాల్సిన పాప పుణ్యాలు ఉంటాయి కదా, అవి అనుభవించక తప్పదు కదా. ప్రతి కర్మను భగవంతునికి సమర్పిస్తూ భగవత్ చింతనతో ప్రతి కర్మను భగవంతునికి అర్పిస్తూ సిద్ధి పొందాలి. కర్మం చేయాలి సార్. కర్మ నిరంతరము భగవన్నామస్మరణ చేయాలి. భగవంతునికి అర్పించాలి. నీకు స్వర్గము లేకుండా చెయ్యాలి గురుగారు. ఓకే, స్వర్గము కానీ నరకం కానీ వద్దు. మీకు మోక్షమే కావాలి అంటే ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి పెట్టుకున్నారు కదా జన్మ జన్మాలుగా. ఇప్పుడైతే మీకు తెలిసింది స్వర్గానికి పోవాలని. ఇన్ని జన్మాలు చేసి ఎత్తినామో మన గతంలో తెలియదు కదా. ఆ గత జన్మల్లో చేసినటువంటి కర్మ ఉంటుంది, దానిని సంచిత కర్మ అంటారు. అది నెట్ చేసి పెట్టుకుంటాం, పెద్ద పెద్ద నెట్. మనకెన్ని ఈ జన్మకి ఎంత కావాలో అంత బియ్యం బ్యాగ్ దించుకొనేసి ఈ రోజుకు మనం వంట చేసుకోవడానికి ఎన్ని తీసుకున్నాం, 1 తీసుకుంటాం అనుకో. అలా పెద్ద నెట్లో నుంచి ఒక బ్యాకెట్ దించుకొని దాంట్లో ఒక శాటర్ తెచ్చుకున్నాం ఈ జన్మకు. అలాంటి శాటర్లే ఒక ప్యాకెట్ అంతా ఉంది. దాని తర్వాత ఇంకా నెట్ ఉంది, పెద్ద పెద్ద నెట్ వేసి పెట్టింటాం.
ఆ కర్మబంధం అంతా నీకు ఎప్పుడు అయిపోయేది? ఎన్ని జన్మలు ఎత్తాను వద్దనుకుంటే మాత్రం అవుతుందా? ఆ సంచిత కర్మ కావచ్చు, ప్రారబ్ధ కర్మ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నామే ప్రారబ్ధ కర్మ కావచ్చు, ఈ కర్మ చేస్తున్నప్పుడు మనం తిని ఊరుకుంటాం కదా, ఏదో పని చేస్తాం కదా, కర్మఫలం వస్తుంది కదా, ఆ కర్మఫలాన్ని ఆగామి కర్మ అంటారు. సంచిత అంటే కూడబెట్టినది, ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రారబ్ధం, మళ్ళీ వస్తున్నటువంటిది, మళ్ళీ వచ్చేది ఆగామి. ఈ మూడు కర్మలు కూడాను నీకు వెంట పడుతూ ఉంటాయి. ఈ మూడు కర్మలు శూన్యం కావాలి అంటే ఏమి చేయాలి అని, ఎలా చేస్తే సరిపోతుంది అని శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగలో 3వ అధ్యాయంలో వస్తుంది. 2వ అధ్యాయము 37వ శ్లోకం నుంచే కదులుతుంది. కర్మయోగ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ పోవాలి, భగవంతుని అర్పించుకుంటూ పోవాలి. నేను నిమిత్త మాత్రమే అని విస్మరించకూడదు. ఆడించేవాడవు నీవు, ఆడుతున్నవాడను నేను నిమిత్త మాత్రమే. గత జన్మల్లో నేను ఎన్ని జన్మలు ఎత్తినానో, ఆ ఎన్ని జన్మల్లో ఏమి సాధించినానో, ఏ కర్మబంధాలు ఉన్నాయో అది నీ మాయా ప్రభావము చేతని తీసి ఉండవచ్చుగాక, అది నాకు తెలియదు. నీ మాయ లేకపోతే నేను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఏ కర్మ ఆత్మ. కానీ నీ మాయను నా మీద కప్పి, నీ మాయను నా మీద బరపి గత జన్మల్లో ఎన్నో తప్పులు చేయించి ఉండవచ్చుగాక, కర్మ బంధాల్లో చిక్కిలించి ఉండవచ్చుగాక. అవన్నీ నాకు సంబంధం లేనివి. నాకు తెలిసింది మా గురువు ద్వారా, నేను నిమిత్త మాత్రమే అని, నీ మాయయే ఆడిస్తూ ఉన్నది అని, ఈ ప్రపంచమంతా ఒక జగన్నాటకము అని, ఇందులో ఉండే పౌరులందరూ కూడాను యాక్టర్స్ అని, పాత్రధారులు అని, ఈ పెద్ద డ్రామాకి, ఈ విశ్వమంతా ఉండేటువంటి పెద్ద డ్రామాకి సూత్రధారివి నీవేనని నాకు తెలిసింది పరమాత్మ. ఓ భగవంత, కాటి నువ్వు ఆడుతున్నావు, మేము ఆడుతున్నాము. ఆ కీర్తి అపకీర్తి, కర్మబంధము కర్మబంధ రాహిత్యము ఎవరికి చెందుతుంది? ఓ సినిమా ఆడించినటువంటి డైరెక్టర్ వస్తుంది ఆ కీర్తి, లేదా సినిమా యాక్టర్కి వస్తుందా? కాదు. ఓ సినిమా ఫెయిల్ అయిందంటే ఎవరు కొడతారు పోయి? పాత్రధారులది తప్పనరు. ఒక డ్రామా చెడిపోయిందంటే పాత్రధారులది తప్పనరు. ఎవర్రా మీకు నేర్పించింది అంటారు. మీకు డ్రామా నేర్పించింది ఎవరు? వాళ్ళని తింటారు పోయి. అదే విధంగానే ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఆడిస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరంటే ఆ పరమాత్ముడే. ప్రతి ఒక్కరూ ఎవరు అంటే నిమిత్త మాత్రులైనటువంటి పాత్రధారులు. అంటే మనమంతా కూడా ఎవరము? పాత్రధారులము. పాత్ర పోషిస్తున్నాము. అందులో మంచి జరిగినా చెడు జరిగినా అదంతా ఎవరి మీదకి వెళ్తుంది అంటే అది నీ మీదకే వెళ్తుంది. కానీ నువ్వు తీసుకోకుండా మాకు మాయను తప్పి నీవే చేసావు అనిపించినట్టుగా నాకు నా మీద తెలియజేస్తున్నాను. నేనే చేశాను ఈ కర్మ, నేనే తప్పు చేశాను, నేనే మంచి పని చేశాను అని నాకు నేనే ఆపాదించుకునేటట్టుగా మాయను ఉసుకొల్పినావు అని మాకు గురువు ద్వారా తెలిసి వచ్చింది. కాబట్టి పరమాత్మ, ఇంకా నీ ఆటలు నాకు సాధించు. నేను నీ పాదదాసుడను, నీ బిడ్డను, నీ భక్తుడను, నీ సేవకుడను, నీ అర్చకుడను, నీ మృత్యుడను, ఏమీ తెలియని అజ్ఞానిని, అమాయకుడను. నన్ను నీవు ఈ విధంగా నా పైన, నీ బిడ్డనైనటువంటి నా పైన నీ మాయను పడపదగున. కాబట్టి పరమాత్మ, నేను నీ పాదదాసుడను కాబట్టి నీ మాయను ఉపసంహరించుకో. నేను నిర్మలమైనటువంటి ఆత్మస్థితిని నాకు అనుగ్రహించు. నీ పాత చంచలను చేర్చుకో. నీవు నీ ఆంతర్యములోకి నన్ను నీ అంతరంగంలోనికి నన్ను ఐక్యం చేసుకో అని భగవంతుడితో చెప్పుకోవాలి, పూసులాడుకోవాలి. గత జన్మల్లో జరిగిందంతా నీదే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు చేస్తున్నది నీ అనుగ్రహంతోనే చేస్తున్నా. ఇంకా ఏదైనా భవిష్యత్తులో చేసినా కానీ కాక అది నీ వల్లే చేస్తా. నా మనసు నీదే, నా బుద్ధి నీదే, నా చిత్తము నీదే, నా అహంకారము నీదే, నా పవిత్రత నీదే, నా అపవిత్రత నీదే, నా సుఖము నీదే, నా దుఃఖము నీదే, నా పుణ్యము నీదే, నా పాపము నీదే, ప్రతిదీ నీదే 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 అని రామకృష్ణ పరమహంస అమ్మవారికి కాళికామాత ముందు కూర్చొని చెప్పేస్తాడు. నాదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా, అంతా నీదే.
నేను నీ తోలు బొమ్మను, నీ చేతిలో నేను ఆడుతున్నటువంటి ఒక తోలు బొమ్మను, కాబట్టి నువ్వు ఎట్లా ఆడుతావమ్మా. గురుగారు చెప్పి వినలేదు, నీది బంద్ చేసుకుంటున్నా, అన్మోడ్ చేసుకోవట్లేవు. చెడు జరిగిందా అది నీకే, నా నుంచి 10 మందికి మంచి జరిగినా నీకే, 10 మందికి చెడు జరిగినా నీదే, అది బాధ్యత. నేను నిమిత్త మాత్రమైనటువంటి బొమ్మనమ్మా, అంతా నీకే సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి రామకృష్ణ పరమహంస అవతార పురుషుడటువంటి సద్గురువే ఆ విధంగా చెప్పుకున్నారు. కాబట్టి మనము కూడాను భగవద్గీతలో ఉండే 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 2వ అధ్యాయం నుంచి మధ్య నుంచి తీసుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది, కర్మయోగును ప్రబోధిస్తుంది, మనల్ని కర్మయోగులుగా మారుస్తుంది. దాన్ని బాగా ఆకలింపు చేసుకోవాలా, రిపీటెడ్ గా చదవండి, మీకు అవగాహన వస్తుంది. ప్రతిదీ నాకు అర్పించు అంటాడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం. నీకెందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు తెలియదు కాబట్టి నేనే అనుభవిస్తున్నా, నేనే చేసినాను అంటున్నావు. కాదు, అంతది నాకు అర్పించు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి, నువ్వు ఏమేం చేస్తున్నావో, నీ తిండి తీర్థాలు కావచ్చు, జపతపాలు కావచ్చు, నీ యొక్క ప్రవర్తనలన్నీ కావచ్చు, నాకే అర్పించుకో, నీకు బంధం ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రకృతం అస్నామి ప్రయతాత్మనః. ఏ విధంగా అయితే నీవు పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, తోయం కావచ్చు, జలము, ఏదైనా సరే నువ్వు నాకు అర్పించినావా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను. అదే విధంగా నేను చేసే ప్రతిదీ నాకే అర్పించి నేను స్వీకరిస్తున్నాను. వెంట వెంటనే 2 శ్లోకాలు వస్తాయి. ఇవి 25వ శ్లోకము, 26వ శ్లోకము, 9వ అధ్యాయంలో వస్తాయి భగవద్గీతలో. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకోవాలా. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం లేదని తెలుసుకోవాలా. అన్ని కూడాను తాత్కాలికమైనటువంటివే. ఇదంతా ఒక నాటకము, ఎవరికి వారే అంతే. ఎవరికి ఎవరో తోడు అనుకోకూడదు. ఆయన ఒక్కడే తోడొచ్చేవాడు, ఎవరికైనా వచ్చేది ఆయన ఒక్కడే, ఇంకెవ్వరూ తోడు రారు. కేవలం భ్రమ అంతే. భ్రాంతి చిత్తులతో మనము మాయ చేత, మాయా ప్రభావము చేత మనము జ్ఞానంతో ఆలోచన చెయ్యక దుఃఖిస్తున్నాము తప్ప వాస్తవానికి జ్ఞానమే లేదంట. జ్ఞానికి దుఃఖమే ఉండదట. అన్ని మన మంచికే అనుకుంటాడు. ఏమి జరుగుతున్నా అందుకే అనుకునేటువంటి వాడు జ్ఞాని అట. అన్ని బంధాలు మనిషిని కట్టి వేస్తాయి, సంసార కూపంలో ముంచి వేస్తాయి. ఒక్కొక్క బంధం దూరం అవుతుంది అంటే అది నా మంచికే అనుకుంటారు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి అన్నాడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యునికి 2 భార్యలు, సంతానము కలిగింది. కానీ ఎంతో శృంగారమైనటువంటి సంకీర్తనలు రాశాడు. 32,000 సంకీర్తనలు రాస్తే అన్నమాచార్యుల వారు అందులో ఒక 4,000 సంకీర్తనలు మాత్రమే ఆధ్యాత్మిక కీర్తనలు ఉన్నాయి. మిగతా అవన్నీ శృంగార కీర్తనలే. అంటే ప్రేయసి ప్రేమికుడు, భార్య భర్తలు, ఇలా స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యతను, ప్రేమను పెంపొందించే విధంగా ఉండేటువంటి కీర్తనలే శృంగార కీర్తనలే. దాదాపు ఒక 18,000 కీర్తనలు రాశారు, 28,000 కీర్తనలు రాశాడు. అదంతా వయసులో ఉన్నంత వరకు, తన భార్యలిద్దరూ ఉన్నంత వరకు రాశాడు. సుఖంగా సంతోషంగా జీవనం సాగిపోతూ ఉంటే 2 భార్యలు ఒకేసారి మరణిస్తారు. ఎవరికి? అన్నమాచార్యులు. 2 భార్యలు మరణిస్తే అన్నమాచార్యుడు ఏం చేశాడు? ఏడ్చుకుంటా కూర్చోలే, శుభ్రంగా పదును పెట్టాడు. ఇంకా ఇది ఒక బంధం లాగా ఉండి ఎక్కడికి పోనివ్వకుండా ఉండింది. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఆధ్యాత్మిక పథంలో నడిపించాలి అంటే నడుచుకోవాలని చెప్పేసి ఆధ్యాత్మిక కీర్తనలు రాయడం మొదలుపెట్టాడు అన్నమాచార్యుడు. ఆధ్యాత్మిక కీర్తనలు చాలా వేదాల సారమై, ఉపనిషత్తుల సారమై, వైరాగ్య సాధనమై, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించే విధంగా సంకీర్తనలు రాశాడు. అవి మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయమైపోయినాయి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు కలునికి, కలవంటిది బ్రతుకు కలునికి. తెలిసితే మోక్షము,
తెలియకున్న బంధము. అన్నమాచార్యకట్నం ఇది. ఈ విధంగా ఎన్నో వైరాగ్య సంకీర్తనలు రాశాడు. ఇది ఏది శాశ్వతము కాదు, భగవంతుడు ఒక్కడే మనకు శాశ్వతము అని. ఎవరో భోజనం పెడతారు అనుకోకూడదు. కొడుకులు ఉంటే కనుక బాగా మనకు భోజనం చేసి పెడతారు, మరణ సమయంలో బాగా చూసుకుంటారంటే ఎంతమంది కొడుకులు చూసుకుంటున్నారు చెప్పలేం కదా. వాళ్ళకు మంచి సంస్కారం నేర్పించి ఉంటే, వాళ్ళకు మంచి సంస్కారం ఉంటే భోజనం పెడతారు. లేకపోతే బెంగళూరులోనో కాశీలోనో వృద్ధాశ్రమాలు దండిగా ఉన్నాయి. వృద్ధాశ్రమం ఇక్కడ కూడా పక్కనే ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైనా చూస్తే అనుకుంటారని చెప్పేసి బెంగళూరులో ఉన్నాయి కదా. కాశీలో అనుకుంటే ఎవరు అనుకుంటే లేరు కదా. అక్కడ వృద్ధాశ్రమాలు వదిలిపెట్టి వస్తారు. వాళ్ళే ఖననం కూడా చేసేస్తారు చనిపోతే. వీళ్ళ దాకా కూడా అవసరం లే, నెలంత అమౌంట్ పంపిస్తే చాలు. అలా చేస్తున్నారు. భార్య ఉద్యోగానికి పోతుంది, భర్త ఉద్యోగానికి పోతాడు. ముసలిని ఎవరు చూసుకోవాలా, మాకు ఇదొక తలకాయ నొప్పి అని చెప్పేసి వదిలేసి వస్తున్నారు. అవసరమా మనకు అదంతా? కాబట్టి మనం కోరవలసింది ఇదే. మరణం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనం కోరవలసింది ఏంటంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహిమే పార్వతీరమే. దేహం మరణించిన తర్వాత, దేహానంతరము దేహ త్యాగం చేసిన తర్వాత నీలోనే నేను ఐక్యమైపోవాలి, మోక్షం కావాలని కోరుకోవాలి. అలాగే ఇంకొక శ్లోకము ఉంది, మనం ప్రతిరోజు అడగవలసింది భగవంతులు. ఏమిటి ఆ శ్లోకము అంటే, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక ఇవబంధనాత్ మృత్యోర్ముక్షీ యమామృతాత్. త్రయంబకం యజామహే, అజ అంటే మరణము లేనివాడా, మళ్ళీ పుట్టుక లేనటువంటి వాడా అయినటువంటి ఓ త్రయంబకేశ్వర, 3 నేత్రములు కలవాడా, ఓ మహాదేవ, నాకు మరణం అంటూ ఇస్తే ఎలా ఇవ్వాలి అంటే, ఉర్వారుకం ఇవబంధనాత్. ఉర్వారుకము అంటేమి దోసకాయ, దోసపండు. ఆ దోసకాయ లేదా దోసపండు నుంచి కాయ కంటే పండుగా మారినప్పుడు, కాయగా ఉన్నప్పుడు తుంచాలంటే బలవంతాన్ని తుంచాల, మనం కాయను తుంచుకోవాలంటే. అదే అది పండు అయిందనుకోండి, కాయ పండు అయినప్పుడు ఏమైతుందంటే భూమి మీదనే ఉంటుంది పండు, తొటిమ మాత్రము సులభంగా విడివడి ఉంటుంది. బాగా పక్వానికి వస్తే తొటిమ సులభంగా విడిపోయి ఉంటుంది, పండు దగ్గరే ఉంటుంది. ఇట్లాగే మనం శుభ్రంగా పండు ఎత్తుకొచ్చుకోవచ్చు. తద్వారా చెట్టుకు హాని ఉండదు, పండుకు ఏమాత్రము డ్యామేజ్ ఉండదు. ఆ విధంగా నా మరణం సాగాలి అని కోరుకోవడమే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. బ్రతికి ఉన్నంత వరకు ఈ దేహం దృఢంగా, బలంగా, పుష్టివంతంగా, సౌగంధభరితంగా ఉండాలి. నా సేవలు నేను బాగా చేసుకుంటూ ఉండాలా. కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే, బయట వాళ్ళకైనా సరే దేహము పరోపకారం చేయడానికి దృఢంగా ఉండాలి బ్రతికి ఉన్నంత కాలం. ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్. ఆ ఉర్వారుకము, ఆ దోస పండు నుంచి ఆ తొటిమ ఊడిపోయినట్లుగా మరణ సమయమునందు ఈ దేహము నుంచి ప్రాణ ఉత్క్రమణ జరగాలి, అది నాకు ప్రసాదించు అని అడగడమే త్రయంబకం యజామహే అనే శ్లోకం. ఈ మృత్యుంజయ మంత్రం అంటారు దీన్ని. ఈ మృత్యుంజయ మంత్రాన్ని మనము నిరంతరం రోజు దీపం పెట్టినప్పుడో లేదా స్నానం ఆచరించేటప్పుడో పడుకునే ముందునో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చెప్పుకొని తీరాల. ఈ విధంగా మనం చేస్తూ పోతే, భగవన్నామాన్ని నిరంతరం జపం చేస్తూ పోతే మరణం అనేది సుభిక్షంగా సాగుతుంది. అయితే మధ్యలోనే ఇంకా బ్రతికి ఉండాల్సిన వయసు ఉన్నప్పటికీ, కాలం ఉన్నప్పటికీ మధ్యలోనే దేహత్యాగం చేస్తే అది దోషం కిందికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆయుష్ 99 సంవత్సరాలు ఉంది. 50 ఏళ్ళకే చనిపోయినాడు అనుకోండి ఆత్మహత్య చేసుకొని, అది మహాపాతకం అంటుంది శాస్త్రము. ఆ జీవుడు అలాగే ఉంటాడంటుంది. కారణం ఏంటి అంటే, వయసు ఉండగానే, ఇంకా ఆయుష్ ఉండగానే మరణించినారు కాబట్టి వాళ్ళకు ఆకద్దప్పులతో అలమటించాల్సి వస్తుందట. కాబట్టి దేహం నుంచి తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేయరాదు ఎవరే గాని. ధర్మబంధం ఎలా ఉందో అలాగే సాగని, భగవంతుడు ఎలా పెట్టింటే అలాగే జరగని అని తల వంచి భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే
పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్నవిగా మారిపోతాయి. మనకు బలం ఇచ్చేది ఏంటి అంటే, ధైర్యం ఇచ్చేది ఏంటంటే భగవన్నామం ఒక్కటే. ఈ కలియుగంలో మీ ఇష్టదైవ నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కష్టం ఎక్కువైపోయింది, ఎక్కువ జపం చేయండి. తీవ్రంగా ప్రశాంతంగా ఉన్నారా, ప్రశాంతంగా జపం చేయండి. ఎంత పెద్ద కష్టం వస్తుందో అంత ఎక్కువగా జపం చేయండి. ఒక అర్ధ గంటలోనే మనసు విశాలం అయిపోతుంది, నీకు బాధ దూరం అయిపోతుంది, ప్రశాంతత దొరుకుతుంది. మనసు సంకుచితం అయితే చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది కష్టము. మనసు విశాలమైతే పెద్ద కష్టం కూడా చిన్నగా తోస్తుంది. ఆ మనసు విశాలతనిచ్చేదే భగవన్నామం. కాబట్టి భగవన్నామాన్ని ఎప్పుడు వదలకుండా ప్రతి రోజు ప్రతి క్షణము నిరంతరం అర్ధరాత్రి మెలుగు వచ్చిన భగవన్నామం నోటికి రావాలా. తెలిసింది కదా. ఒక వ్యక్తి ఏం చేశాడంటే దొంగతనం చేశాడు, ఒకరికి రుణం పడ్డాడు, కొన్ని దోషాలు చేశాడు, తప్పులు చేశాడు. తప్పులు చేసి పోలీసులకు చిక్కుపడ్డాడు. పోలీసులకు చిక్కితే తీసుకొని పోయి కోర్టులో హాజరుపరిచినారు. కోర్టు అతనికి 10 సంవత్సరాలు జీవిత ఖైదు, అంటే 10 సంవత్సరాల పాటు ఖైదీగా ఉండమని ఆదేశించింది కోర్టు. తిరుపతి 10 సంవత్సరాలు ఇచ్చింది. అతడే తీసుకొని పోయేసి సెంట్రల్ జైల్లో పడేసినారు. వాడు పోయి పన్న తర్వాత ఈ పోలీసులతో కావచ్చు, ఆ జైలర్తో కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, ఊరికి జైల్లో వేసి పడి పెట్టరు. సెంట్రల్ జైల్లో వేసినారంటే వాళ్ళను 10 సంవత్సరాల పాటు ఊరికి తిండి పెట్టరు, వాళ్ళకి ఏదో పని నేర్పిస్తారు. అక్కడ అనంతపురం అవతల బుక్కరాయ సముద్రం పైన ఉంది ఒకటి అలాంటిది. వాళ్ళంతా పంట పొలాలు పెట్టించినారు, వాళ్ళ చేత పంటలన్నీ పండింప చేస్తారు. ఎవరికి ఏ పని బాగా చేయగలుగుతారో ఆ పని నేర్పిస్తారు. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ పని నేర్పిస్తారు. 10 ఏళ్లలో మంచి విద్యావంతులుగా, మంచి స్కిల్స్ కలిగిన వాళ్ళుగా తీర్చిదిద్దుతారు. అక్కడ ఊరికి తిండి పెట్టరు వాళ్ళు. అట్లాగే వాళ్ళు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. జైల్లో ఉండి డబ్బు సంపాదించి భార్య పిల్లలు పంపించవచ్చు, అలాంటివి ఏర్పాటు చేస్తారు. అలాంటివి ఏమీ చెయ్యకుండా అతడు ఏం చేశాడు, నేను ఎట్లా తప్పించుకొని పోవాలా ఈ యొక్క నరకంలో నుంచి అని చెప్పేసి చుట్టూ చూస్తా ఉంటాడు. అతని జైల్లో వేస్తే చుట్టూ చూస్తూ ఉన్నాడు. పోలీసులకు అనుమానము వస్తూ ఉంది, తప్పించుకొని పోతున్నాడు, ఎట్లా దృష్టిలో పడకుండా తప్పించుకుంటాం. కానీ ఒక రోజు ఏదో విధంగా ప్లాన్ చేసి అర్ధరాత్రి వేళ ఆ యొక్క కోట పెద్ద కట్టింటారు వాళ్ళు, అది కూడా చుట్టుపక్కల ఎవరు ఎక్కిపోవడానికి అవకాశం ఉండదు. కానీ ఏదో విధంగా వాడు ప్లాన్ చేసి ఎక్కి వాళ్ళకి వెళ్ళిపోయినాడు, తప్పించుకొని పోయినాడు. ఇప్పుడు ఉండేటువంటి మూమెంట్ లో తప్పించుకోకపోతే పట్టుకోలేరా? వాడిని తప్పించుకోకపోవడం ఎంత దూరం పోగలడు? పట్టుకొని వచ్చినాడు మళ్ళా పోయి. ఇప్పుడు శిక్ష ఏమైతుంది? 10 ఏళ్ళు పెట్టినాడు, 20 ఏళ్ళు పెట్టినారు. నువ్వు 10 ఏళ్లకు వదిలేద్దాంలే అనుకుంటే ఇప్పుడు ఇట్లా పనులు చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ ఎంత తప్పులు చేస్తావో ఏమని చెప్పేసి 20 ఏళ్ళు కారాగార శిక్ష. పక్కన ఇంకొకడు ఉన్నాడు, అతడు పోలీసు వాళ్ళు చెప్పినట్టే వింటూ, జైలర్ చెప్పినట్టే వింటూ చక్కగా పనులు నేర్చుకునేసేసి అందరికీ పరోపకారం చేసుకుంటూ, ఇతరులు ఏదైనా బాధపడితే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు సహాయం చేస్తూ, దాంట్లో ఉండే వాళ్ళకే, ఖైదులకే అనారోగ్యం చేసింది వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, ఏదో సేవలు చేస్తూ, నొప్పులు ఉంటే కాలు ఉతుతూ, ఇట్లా సేవలు చేస్తూ ఉంటే పోలీసుల దృష్టిలో పడ్డాడు. అతడు పడి ఇతడు చాలా సంస్కారవంతుడిగా ఉన్నాడు, ఇతడికి ఏ దోషము లేదు, ఇతడు మంచి బుద్ధిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఇతని గురించి మంచిగా రాశారు. రాసి పై అధికారులకు పంపిస్తే 10 ఏళ్ళు అతనికి కూడా ఉండే శిక్షను 3 ఏళ్లకే తగ్గించేసి 3 ఏళ్లకే బయటకు పంపించేసి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? మనకి ఏమి సంభవించిందో అది భగవంతుని ప్రసాదం అనుకొని నిర్మలంగా, ప్రశాంతంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నామా, భగవంతుడు అన్ని అనుకూలాలు చేస్తాడు. అలా కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే, ఏదో తప్పులు చేశాం, గత జన్మల్లో ఏవో బాకీలు ఉన్నాయి, రుణాలు ఉన్నాయి కాబట్టి భూమి వచ్చి పడ్డాం, ఇది కూడా ఒక జైలే. దీంట్లో కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఈ మానవ జన్మతం కూడా ఒక జైలు లాంటిదే. ఈ భూమి మీదకి వచ్చి పడ్డామంటే జైల్లోకి వచ్చి పడ్డట్లే.
ఆ బాకీలు ఏవో ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అనుభవించడానికి భూమి మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత భగవంతుడు ఏ నియమాలు పెట్టాడో ఆ నియమాలకు అద్దుల్లో ఉండి మన పద్ధతులు మార్చుకొని క్రమశిక్షణలో ఉంటూ భగవంతుని సేవ చేసుకుంటూ పరోపకారం చేసుకుంటూ 10 మందికి మంచిగా ఉంటూ మన జీవితాన్ని కొనసాగించినామా, భగవంతుడు ఇంకా సహాయం చేస్తాడు, మంచి చేసి మోక్షాన్ని అందజేస్తాడు, ముక్తిని కలగజేస్తాడు. అలా చేయకుండా ఇంకా ఇక్కడ పొరపాట్లు చేసి ఇంకా తప్పులు చేసి ఈ జీవితం నాకొద్దు, కష్టమైపోయింది, నా భార్య పిల్లలను పోషించుకోలేను, నా భర్త నుంచి నాకు ఇబ్బంది అవుతుంది, నా పిల్లల నుంచి ఇబ్బంది అవుతుంది, బంధువుల నుంచి ఇబ్బంది అవుతుంది, స్నేహితుల నుంచి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసేసి ఈ జైల్లోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, శిక్ష అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆత్మహత్య అనేది జైల్లో పడిన తర్వాత తప్పించుకొని పోవడం లాంటిది. పోనీ సుఖంగా ఉంటారు, తప్పించుకొని పోతే మాత్రము తప్పకుండా దొరుకుతారు, ఇంకా దెబ్బలు ఎక్కువ పడతాయి, ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి, ఇంకా బంధీగనం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎప్పుడే అన్నటువంటిది చెయ్యకూడదు అంటాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడాను కాశీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, 4 రోజులు భోజనం దొరకకపోతే 4వ రోజు కూడా భోజనం దొరకకపోతే గంగలో దుంకి చనిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఎవరు భిక్ష పెట్టలే, కరువు కాలం అది. గంగలో దుంకి చనిపోవాలని పోతుంటే సత్యనారాయణ స్వామి ఒక బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఎక్కడికి నానా వెళ్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు ఎలా అన్నాడు. స్వామి, బ్రతుకు బరువు అయిపోయింది, నా భార్యాపిల్లలను పోషించుకోలేకపోతున్నాను, భూమికి భారంగా ఉండడం కంటే గంగలో దుంకి చనిపోదామని అనుకుంటున్నాను, పోషణకు ఏమీ లేక ఎండగట్టిపోతోంది జీవితం అంతా అన్న. అయ్యో నాయన, గంగలో దుంకి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే నీకేం కాపాడుతుంది, ఎవరు కాపాడుతారు, నీ ఆత్మ అనేది ఘోషిస్తూ ఉంటుంది, ఆకలి తప్పులతో అలమటిస్తుందయ్యా. దేహమన్నా ఉంటే ఆకలి ఉన్నప్పుడు తింటాది, దేహమన్నా ఉంటే దప్పిగినప్పుడు తాగుతుంది, ఏదైనా స్పర్శ కావాలన్నా స్పర్శ అందుతుంది. దేహం పోగొట్టుకున్న తర్వాత తిన్నికి కనపడుతుంటాయి, త్రాగేటివి కనపడుతూ ఉంటాయి, అనుభవించడానికి అన్ని కనపడుతూ ఉంటాయి, కానీ అనుభవించడానికి దేహం ఉండదు. నలిగిపోవాల్సి వస్తుంది, కృషించిపోవాల్సి వస్తుంది, నశించిపోవాల్సి వస్తుంది. నీ ఆయుష్ ఇంకా ఎంత ఉందనుకుంటున్నావు? 55 సంవత్సరాలు ఉందయ్యా. నువ్వు ఇప్పుడే చనిపోతే 55 సంవత్సరాల వరకు నువ్వు ఆకాశంలో పిశాచంలాగా తిరగాల్సి వస్తుంది. ఏ ఉపయోగం లేకుండా, ఏమి అనుభవించడం లేకుండా నశించిపోవాల్సి వస్తుంది, కృషించిపోవాల్సి వస్తుంది. తప్పు మానుకో అన్నాడు. మరి ఏం చేయాలి స్వామి, బతికేది చేతకాడం లేని స్వరతం చేసుకో అని చెప్తాడు. ఆ విధంగా కథ అనేది సాగుతుంది. కాబట్టి ఎవరే కానీ లిమిటెడ్ మైండ్ ఆలోచన చేసి జన్మ ఎత్తిన తర్వాత సుఖ మరణము, సులభ మరణము భగవత్ చింతన ద్వారా మాత్రమే సాధించుకోవాలి తప్ప ఎన్ని కష్టాలన్నా రాని, ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಂದರೋ విష్ణు భజపరే సంఘ, విష్ణు భజిపరే సంఘ, విష్ణు భజిపరా సంఘ. ఎన్ని కష్టాలన్నా రాని విష్ణువును భజించే తీరాలి. ఆయన కష్టాలు తొలగిస్తాడు, ఇచ్చేవాడు ఆయనే. భయకృత్ భయహారి ఎవరు? ఆ కృష్ణ పరమాత్ముడే. భయాన్ని కల్పించేవాడు వాడే. ఆయనకు ఆ పాదాలు పట్టుకుంటే చాలు, ఆ భయాన్ని ఇలా వెనక్కి తీసుకునేవాడు వాడు. అందుకే ఆయన భయకృత్ భయహారి అంటారు. భయకృత్ భయహారి భగవంతుడే. కాబట్టి మనం నిరంతరం ఆయన పాదాలు, చరణాలు పట్టుకుని స్మరణ చేసుకుంటూ ఉన్నామంటే భయాన్ని తొలగించి వేస్తాడు, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. ఇంతకీ మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సాధనాన్ని మరవరాదు. మోక్ష సాధన, మానవ జన్మ వచ్చిందే మోక్షాన్ని సాధించుకోవడం తప్ప సంసారాన్ని వృద్ధి చేసుకుంటూ పోవడానికి కాదు. సంసారాన్ని వృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ సంసార రూపంలోనే పడిపోతావు. ఇది కేవలము ఆలంబన. సంసారం అనేది ఒక ఆలంబన, మోక్ష సాధనకు ఆలంబన. ఆలంబన అంటే ఒక ఆధారం. దీన్ని ఆధారంగా చేసుకుని మనం సాధించాల్సిన లక్ష్యము భగవంతుని ఐక్యం కావడం, మోక్షం సాధించడం. అది వదిలిపెట్టేసేసి నిరంతరం ఇదే సంసారం మునిగిపోతున్నాం కాబట్టి దుఃఖం వస్తుంది మనిషికి. ఇది గుర్తెరిగి భగవద్గీతను పారాయణం చేసుకుంటూ బ్రతినంత కాలము భగవన్నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ చేతనైనంత పరోపకారం చేసుకుంటూ మంచి కీర్తితో ఆదర్శవంతంగా మన జీవనం సాగించాలని, అంతగా అర్హతలను, అనుకూల పరిస్థితులను ఆ భగవంతుడు మనకందరికీ అనుగ్రహించాలని, త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించి అంత్యం వరకు, తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని
ఆశీర్వదించి అంత్యమున ఆ దేవదేవుని హృదయంలోనికి ఐక్యం చేసుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.